హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ పుణ్యవతినండి. ఈరోజు టమాటో పెసరపప్పు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము. ఇది ఏంపిన పెసరపప్పు అండి. ఇదైతే పెసర్లది. ఇది ఇప్పుడు శుభ్రంగానైతే 2 సార్లు కడిగి తీసుకున్నా. ఈ కప్పుతో 1/2 కప్పు తీసుకున్న పెసరపప్పు, ఇందులోకి 2 చిన్న సైజు టమాటాలు కట్ చేసిన ఇందులో వేసుకుందాము. ఏదైనా కొలతలు ఇవి వేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ టమాటాలు వేసుకుంటే పుల్లగా ఉంటుంది. అందుకే సరిపోను, ఎంతైతే సరిపోద్ది అన్నది చూసి అంతే వేసుకోవాలి. ఒక 5 నుండి 6 ఎల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర, పసుపు. ఇవన్నీ ఫస్ట్ ఎందుకు వేస్తానంటే ఇది కుక్కర్లో కాబట్టి మళ్ళీ మనం కుక్కర్లో వేసుకోలేము కదా, అందుకే అన్నీ ఫస్ట్ వేస్తాను. పెసరపప్పు కుక్కర్లో ఎందుకు అనుకుంటే కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది. 2 విజిల్లు ఇస్తే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇంకా మనం గిన్నెలు అయితే 18-13 పొంగడం అట్లా ఉండే బదులు ఇట్లా కుక్కర్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది. సాల్టు, ఒక 1/2 చెంచా కారం వేసుకుందాము. ఎందుకంటే టమాటాలు వేసుకున్నాం కదా, ఈ చెంచాతో 1/2 చెంచా వేసుకుంటే సరిపోద్ది. ఈ టమాటా పప్పు చారు చేసుకుందాము. అట్టిపప్పు వేసుకొని చారు చేసుకోవచ్చు, టమాటా పప్పుతో కూడా చారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పప్పు ఉడికినాక చారు చేద్దాము. పప్పులో వాటర్ వేసుకుందాము. 1/2 కప్పు పప్పుకు 1.5 కప్పు వాటర్ వేసుకుందాము. ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఒక 2 విజిల్లు ఇస్తే చాలు, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది స్టవ్ అయితే కొంచెం సిమ్ముల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెడితే కుక్కర్ అయినా పొంగుతుంది, పప్పు గిన్నెలు వేసుకున్నా పొంగుతుంది. కొద్దిగా చిన్నగా పెడితే దాంట్లో మంచిగా ఉడుకుతుంది. ఎక్కువ పెట్టుకోవద్దు స్టవ్. రెండు విజిల్లు అయితే ఇచ్చింది. పప్పుడి కింద చూద్దాము. మనం కొలత కొద్దీ పప్పుకు తగినట్టు కొలత కొద్దీ వాటర్ పోసుకుంటే ఇట్లా పొంగకుండా ఉంటుంది. చూసిరు కదా, ఇట్లా ఉంటుంది. ఎక్కువ పోతే పొంగుతుంది. ఈ విజిల్ పక్కకు అంతా పొంగుతుంది. మనం ఇట్లా కొలత కొద్ది పోసుకుంటే పొంగది. చూద్దాం ఇప్పుడు పప్పును. చూసిరు కదా మెత్తగా ఎట్లా ఉడికిందో. ఈ పప్పు కొంచెం పొట్టు ఉంది, పెసర్ల పప్పు కాబట్టి. పొట్టు తింటే మంచిదే కదా, మళ్ళీ అందరూ వెనకటి తినలే తింటారు కదా, ఓల్డ్ గోల్డ్ అన్నట్టుగా. వెనకటి వాళ్ళు కూడా కొంచెం పొట్టే ఉండేది వాళ్ళ పప్పు కూడా. ఇట్లా కలుపుకుంటే మెత్తగా చేసుకుంటే అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. నేనైతే వేసినవి చూసారు కదా, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఇట్లా పప్పుని ఇట్లా ఉడికినాక ఇట్లా కలుపుకోవాలి. పెసరపప్పే కదా, ఈజీగా మెత్తగా అయిపోద్ది. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. 2 విజిల్లు సరిపోతాయి. ఇప్పుడు చారు చేసుకుందాము. ఫస్ట్ పప్పు తాలింపు చేసుకొని తర్వాత చారు చేసుకుందాము. పప్పునైతే తాలింపు చేసుకుందాము. కొంచెము నూనె పోసుకొని
నూనె కొంచెం వేడైనాక జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని ఎండుమిర్చి ఒక 2 వేసుకొని ఎల్లిపాయలు ఇట్లా మధ్యలోకి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. పప్పులు ఇట్లా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. తాలింపు ఇట్లా మంచిగా ఎల్లిపాయలు మంచిగా గోలి ఎండుమిర్చి కూడా మంచిగా ఇట్లా గోలాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. తాలింపు అంతా ఇట్లా వేగినాక ఇట్లా మంచిగా దూరంగా వేగినాక పసుపు వేసుకొని ఇట్లా వేగాలి. కరివేపాకు అన్నీ కూడా మంచిగా వేగాలి ఇట్లా దూరగా. ఇప్పుడు పప్పు పిండి వేసుకుందాము. ఈ పప్పును ఇట్లా ముద్దపప్పు లాగానే ఉంచుదాము. ఎందుకంటే చారు చేసుకుంటున్నాం కదా, చారు చేసుకోకుంటే టమాటా పప్పు పలుచగా చేసుకోవచ్చు. చారు చేసుకుంటున్నాం కాబట్టి ముద్దపప్పు లాగా ఉంచుతా. ఇది ముద్దపప్పు లాగా ఉంచుకున్నాక చారు చేసుకుంటే పప్పు చారు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఇట్లా ముద్దపప్పే ఉంచుదాం. ఇట్లా ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోద్ది. ఈ టమాటా పప్పు అయితే అయిపోయిందండి. చారు చేద్దాం. ఇక ఇది పక్కకు తీసుకుందాము. చారు అయితే తీసి పెట్టిన, ఎందుకంటే చింతపండు నానేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అంత చింతపండు నానేసి చారు అయితే ఇట్లా సరిపోని తీసుకోవాలి. మరీ చిక్కగా ఉండద్దు, ఎందుకంటే పప్పులు టమాటా వేసినాం కాబట్టి పుల్లగా ఎక్కువైపోద్ది. అందుకే కొంచెం చారు పలచగానే చేసుకోవాలి. ఇట్లా చూస్తారు కదా, ఈ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫస్టే నేను ఇవి కాలిసి పెట్టిన స్టవ్ మీద, ఎందుకంటే ఊళ్ళల్లో అయితే వెనకటి రోజుల్లో ఇవి కట్లె పొయ్యిల్లో అయితే ఇట్లా ఊపిది ఉంటుంది కదా, అందులో పెట్టేది. నిప్పులు చల్లారిన ఇంకా ఉంటుంది కదా, అందులో పెట్టయితే ఇట్లా కాల్చుకునేది. ఈ పచ్చి పులుసు అయితే ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే స్టవ్ పైన కాల్చినది. సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాకనే మిరపకాయలు వండుకోవాలి. ఇలా సరిపోద్ది. ఒక టీ చెంచాడు వేసిన ఉప్పు, ఈ మిరపకాయలు కలుపుకోవాలి. ఇలా మిరపకాయలు ఫస్ట్ ఇవి మంచిగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మనం ఇట్లా కాల్చినాక కూడా కడుక్కోవాలి. ఈ మిరపకాయ తొక్కలన్నీ కూడా ఉంచుకోవచ్చు. మనం తీసి పక్కకి వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ పచ్చి పులుసు అయితే ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తెలంగాణ పప్పు చారు పచ్చి పులుసు, తెలంగాణ పచ్చి పులుసు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఇట్లా విసుకోవాలి. మిర్చి అయితే ఒక 5 తీసుకున్నా, ఎందుకంటే 5 వేసినప్పుడే మంచిగా ఉంటుంది, కారం సరిపోను. ఈ చారు లీటర్ అయింది. లీటర్ కంటే కొంచెం ఎక్కువనే అవుతుంది. వేసేసుకున్నాక
పులుపు ఉప్పు కారం ఒకసారి చూసుకోవాలి, ఎట్లుందనేది చూసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంది, ఒక చెంచా చేసినా కానీ, ఎందుకంటే చాలా ఎక్కువనే పడుతుంది, ఇంకా కొంచెం వేసుకోవాలి. టీ చెంచాతోటి చెంచాన్నర అయితే సరిపోద్ది ఇంత చారుకు. ఇప్పుడు కరెక్ట్ ఉంది, సరిపోయింది. ఇందులో తాలింపు చేసుకుందాము. ఇప్పుడు చారు తాలింపు చేసుకుందాము. సరిపోద్ది నూనె. మరీ ఎక్కువ నూనెలు వాడద్దు. నేను ఎక్కువ పోతలేను అని అనుకుంటారు కావచ్చు మీరు, కానీ మేము ఎక్కువ వాడము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి. పప్పుల ఇట్లా మధ్యలో కట్ చేసి వేసినా కదా, ఈ సార్లో మాత్రం ఇట్లా దంచేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కట్ చేసి వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, ఇట్లా దంచేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది. అందుకే ఇట్లా దంచి అయితే వేస్తాను. తాలింపు అయితే ఇట్లా వేగాలి. ఈ ఎల్లిపాయలు ఇట్లా, ఈ ఎండుమిర్చి కూడా ఇట్లా మంచిగా దూరగా వేగాలి. వేగినాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా మంచిగా వేగాలి. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా వేగాలి. తాలింపు ఇట్లా వేగినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే పసుపు మాడిపోద్ది, పచ్చగా ఉండదు. అది వేసి కూడా ఏమి ఫలితం ఉండదు. అందుకే అంత తాలింపు వేగినాక ఈ పసుపు వేసుకోవాలి. ఫస్ట్ నూనెలో వేసుకుంటే మాడిపోద్ది, కలరు ఉండదు. ఇలా మాడిపోయిందంటే ఇది ఏంటంటే ఇంకా దానిలో ఏముండదు. అందుకే తాలింపు వేగినాక వేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కూరలనైనా, చారులనైనా, ఎండ్లనైనా ఇట్లా వేగాలి. మంచిగా కరివేపాకు కూడా ఇట్లా కరకరలాడాలి. తాలింపు అంతా ఇట్లా వేగాలి. ఇట్లా వేగినప్పుడే మంచిగా ఉంటుంది చారు. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లగైనాక ఇప్పుడు మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న చారు ఉంది కదా, ఇందులో పోసుకోవాలి. చారు అయితే ఇట్లుంటుంది. పచ్చి పులుసు, పచ్చిమిరపకాయల పచ్చి పులుసు ఇది. ఈ టమాటా పప్పులకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు చారు. చూసారు కదా, టమాటా పప్పు చారు పచ్చి పులుసు, టమాటా పప్పు పచ్చి పులుసు చూసారు కదా. మా తెలంగాణలో అయితే ఇట్లా చేసుకుంటాము. ఇది తెలంగాణ వంట, చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. ఇట్లనైతే మీకు నచ్చితే ఒక్కసారి చేసుకోండి. మీ ఇష్టం అయితే, నేను అన్నానని కాదు, మీరు ఒక్కసారి చేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ ఎట్లున్నది అన్నది. మీకు నచ్చితే చేసుకొని కామెంట్ చేయండి టేస్ట్ ఎట్లుంది అన్నది. ఇట్లయితే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ పప్పు చారు. నచ్చితేనైతే ఒక లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే మర్చిపోకుండా చేసుకొని నేను పెట్టిన వీడియో అయితే చివరి దాకా మన ఛానల్కి వెళ్ళి చూడండి. చూసి మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వంటలు షేర్ చేయండి. వాళ్ళు కూడా నచ్చితే ఒకవేళ చేసుకుంటారు. చూసారు కదా, ఇట్లా చేసుకుంటే చాలా ఇష్టంగా తినచ్చండి మంచిగా. ఈరోజైతే ఈ వంట అండి.
మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ వంట. మరి ఇంకా మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు ఇది వంట. బాయ్ అండి, మరి ఉంటా. వీడియోలు అయితే చూడండి కంపల్సరీ. మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. బాయ్ అండి.